నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు కడియం కావ్య తెలిపారు. వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు కావ్య. అధికార పార్టీలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని కాంగ్రెస్లో చేరానంటున్న కడియం కావ్యతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. వరంగల్లో మారుతున్న రాజకీయ సమీకరణలు, అదేవిధంగా అనేక అనూహ్య పరిణామాలు, అనేక ట్విస్టుల తర్వాత ఎట్టకేలకు కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్యకి దక్కించుకుంది. అయితే కడియం కావ్య గతంలో బీఆర్ఎస్ అభ్యర్థి కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ తరఫున ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో నేను బీఆర్ఎస్ తరఫున పోటీ చేయలేనంటూ రాజీనామా చేశారు. అసలు ఏం జరిగింది తెలుసుకుందాం. కడియం కావ్య గారు, కాంగ్రెస్ అండి. ఆ తర్వాత మీరు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళడానికి కారణం ఏంటి? మనము టికెట్ ఇచ్చిన, మనకి బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చిన 1-2 రోజులు బాగానే ఉంది. తర్వాత మేము ఇక్కడున్న ఎక్స్ఎమ్మెల్యేల సహకారం కోసము వారిని కలుద్దామన్న ఉద్దేశంతో, లేకపోతే మనము ఫర్దర్ కార్యాచరణ ఎలా ఉంటుంది దాన్ని ప్లాన్ చేసుకుందామని దిశగా మేము ఎంత ప్రయత్నం చేసినా అటు నుంచి మాకు సపోర్ట్ రాలేదు. సో మాకు చాలా డిసప్పాయింటింగ్గా అనిపించింది. ఏదైతే నేను పాయింట్స్ మెన్షన్ చేశానో నా లెటర్లో అవి నిజము, వాస్తవాలు. అయితే ఈ బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు ఈ 3 నెలల నుంచి, గత 2 నెలల నుంచి ముఖ్యంగా అనేక ఆరోపణలు వస్తున్నాయి వాళ్ళపైన. ఫోన్ ట్యాపింగ్ కేసులు కానీ, భూ కబ్జాలు కానీ, అవినీతి ఆరోపణలు, తర్వాత లిక్కర్ స్కామ్, ఇవన్నీ రావడం వల్ల కూడా ఇట్లాంటి పార్టీ నుంచి మనం పోటీ చేస్తే మన ఇమేజ్ కూడా దెబ్బతింటుంది అన్న ఉద్దేశంతో బయటకు రావడం జరిగింది. ఇప్పుడు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు వరంగల్ పార్లమెంటు ప్రజలకు ఏం చేయదలుచుకున్నారు? మేము ఫౌండేషన్ ద్వారా, నేను ఒక మహిళగా డాక్టర్గా అనేక సమస్యలను చూడడం జరిగింది. గవర్నమెంట్ స్కూల్స్లో టాయిలెట్స్ లేవు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, పిల్లలకి విద్య ఉండాలి అందుబాటులో, ప్రభుత్వ స్కూళ్ళు బాగుపడాలి, తర్వాత మహిళలకి ఆరోగ్యం మంచిగా ఉండాలి, అంటే హెల్త్ హాస్పిటల్స్ బాగుండాలి. ఈ హాస్పిటల్లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేసిన కాబట్టి అక్కడ కూడా మౌలిక సదుపాయాలు ఎక్కువగా ఉండవు. పెంచుకుంటూ పోయినారు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయలేకపోయినారు. కాబట్టి వీటిపైన నేను మెయిన్ ఫోకస్ చేస్తాను మన వరంగల్ జిల్లాలో. అదేవిధంగా ఇంకా కోచ్ ఫ్యాక్టరీ కానీ, టెక్స్టైల్ పార్క్స్ కానీ, వీళ్ళకి యువతకి కూడా ఉపాధి కల్పించాలి అన్న దిశగా మనం ఏదైనా ఒక మంచి ఇండస్ట్రీని వరంగల్కి తీసుకురావాలన్న ఉద్దేశం ఉంది. తర్వాత రైల్వే లైన్స్, ఇవన్నీ కూడా మనము వరంగల్ని చాలా బాగా డెవలప్ చేసుకోగలము. కానీ అనుకున్నంత స్థాయిలో డెవలప్మెంట్ జరగలేదు. మా కార్యకర్తల కోసము, తర్వాత గన్పూర్ అభివృద్ధి కోసము, ప్రజల సంక్షేమం కోసం ఏమైతే మేము వాగ్దానాలు చేసినామో అవి నిలపాలి అని చెప్పేసి, అవి నెరవేర్చాలని చెప్పేసిన ముఖ్య ఉద్దేశంతో ఇట్లాంటి అవినీతిలో కూరుకుపోయిన పార్టీల నుంచి కాకుండా ప్రజలకి బాగుపడే విధంగా, ప్రజలు మెచ్చుకునే విధంగా ఉండే పార్టీలో ఉండడమే బెటర్ అని చెప్పి బయటకు వచ్చినాం. 2 రోజులలో ఎంపీ స్థానం సంపాదించుకున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నుంచి కూడా మంచి సపోర్ట్ కనిపిస్తున్నారు. డెఫినెట్గా మనకి ఇచ్చే ముందే వాళ్ళతోటి చర్చించడం జరిగింది. వాళ్ళందరూ కూడా కడియం శ్రీహరి మీద ఉన్న అభిమానంతో వాళ్ళ అమ్మాయి అయితే ఓకే మాకు అని చెప్పి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఇది కడియం కావ్య చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పైన వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ పార్టీలో ఉంటే గెలవలేం కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి వైపు ఉంటుంది కాబట్టి, అంటే స్టేషన్ కన్పూర్తో పాటు పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి కూడా తన వంతు కృషి చేస్తానని చెప్పేసి పార్లమెంట్ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య చెప్తున్నారు. వీడియో రామర్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి, వరంగల్.